వాడు శరద్ పవార్ తరపున వచ్చి వీళ్ళింట్లో దూరితే, వీళ్ళ ఆవిడతో చెప్పి నీకెందుకు మీ కొడుకుని సీఎంని చేస్తానని చెప్పి, చివరికి బీజేపీ నుంచి ఇవతలకొచ్చేలా చేసి, చివరికి కొడుకుని సీఎంని కాకుండా మొగుడిని సీఎంని చేపించాడు. ఎందుకంటే ఆయనైతే గనక అసమర్థంగా పడుంటాడు అన్నటువంటి ఉద్దేశంతో. ఈడు చెప్పినట్టు వింటారన్నట్టు. చివరికి ముఖ్యమంత్రి నువ్వు బయట కూర్చో కాసేపు నేను మళ్ళీ పిలుస్తానని చెప్పే పరిస్థితిలో దిగజారినటువంటి స్టేజి ఉద్ధవ్ థాకరే. బాలాసాహెబ్ థాకరేని అట్ట అనగలిగిన దమ్ము శరద్ పవార్‌కుందా? బాలాసాహెబ్ థాకరే ముందు చేతులు కట్టుకుని ఉండేవాడు శరద్ పవార్. అలాంటి శరద్ పవార్ ఎదురుగుండా చేతులు కట్టుకొని నుంచుని ఆత్మాభిమానం చంపుకున్నటువంటి పార్టీ కిందన మారిపోయింది. అలాగే కాంగ్రెస్‌తో ఎప్పుడైతే జట్టు కట్టిందో దాని పతనానికి బీజం పడింది ఆ రోజునే. శివసేన పతనానికి బీజం పడింది. ఆ రోజునే సర్వనాశనం ప్రారంభమైంది. అందులో భాగంగా అప్పుడే ఇటు హిందుత్వవాదులు అక్కడ ఉన్నటువంటి మహారాష్ట్రలో హిందుత్వవాదులు అంతకుముందు ఇద్దరిని నమ్మి ముందుకి అటు కొంత మొగ్గు చూపారు. కొంతసేపు శివసేనకి, కొంత బీజేపీకి మొగ్గు చూపుతా వచ్చారు. హిందుత్వ ఓట్లు డివైడ్ అయినాయి ఆ రోజున. ఇప్పుడు క్లియర్ దేర్ ఈజ్ నో హిందుత్వ పార్టీ ఇన్ కాంగ్రెస్, శివసేన అండ్ శరద్ పవార్. వీళ్ళ ముగ్గురు కాదు అని తేల్చుకున్నారు. దాని పర్యవసానం భారతీయ జనతా పార్టీని నిజమైన హిందుత్వ పార్టీ అని గుర్తించారు. అక్కడ హిందువులు పోలరైజేషన్ జరిగిందనడానికి సాక్ష్యం మాలేగావ్ లాంటి 70% ముస్లింలు ఉన్నటువంటి పట్టణంలో ఒక ఇస్లాం అని కొత్తగా పుట్టిన పార్టీ గెలిచింది. ఓవైసీ పార్టీ సెకండ్ ప్లేస్ వచ్చింది. కాంగ్రెస్, బీజేపీలు 2, 3 స్థానాలతో సరిపెట్టుకోవాల్సింది. అంటే ముస్లిం పోలరైజేషన్ జరిగింది, ఇటు హిందూ పోలరైజేషన్.